హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ షఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే పెంచల్కోన వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. తిరుపతి నుంచి అది 120 కిలోమీటర్స్. ఇంకా లేట్ చేయకుండా, సోది లేకుండా ఫాస్ట్గా అయితే బయలుదేరేద్దాం. వెళ్ళేదారిలో ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసి మీకు చూపిస్తాను. పెంచల్కోన వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను. వర్త్ అంటే వెళ్ళండి, లేదంటే లేదు. తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం, పదండి. ఓకేనా? చూడండి, మనం పెంచల్కోన వాటర్ ఫాల్కి వెళ్ళే లోపల మనకైతే వెళ్ళే రూట్లో ఇంకోటి అయితే మంచి లొకేషన్ అయితే కనిపించింది. అందువల్ల ఇక్కడైతే ఆపేసి మీకు చూపిద్దామని చెప్పి ఆపాను అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఎలా ఉందో చూపిస్తాం ఒకసారి. చూడండి, సూపర్ ఉంది ప్లేస్ అయితే. చూడండి, తుఫాన్ ప్రభావం ఎక్కడ చూసినా వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా దగ్గర వచ్చేసాయి అనమాట. కానీ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనం పెంచల్కోన వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్లోనే ఇక్కడ ముందర ఇంకోటి అయితే చిన్న వాటర్ ఫాల్ అనమాట. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నారు, సూపర్ అసలు. ఇక్కడ చూడండి, లేడీస్ అయితే ఇక్కడ బట్టలు తుక్కుంటూ ఉన్నారనమాట. విలేజ్లో ఏమైనా సూపర్గా ఉంటుంది కదా, అందుకే విలేజెస్ ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు, స్ట్రాంగ్గా ఉంటారు. మన సిటీలో ఇట్లా ఏముండదు, వాషింగ్ మిషన్లు అంతే. ఇంకా అందువల్ల అట్లా ఉండదు. ఇక్కడ చూడండి ఎంత కష్టపడి చేతులతో వదులుతున్నారు, అలా న్యాచురల్ వాటర్తో వదులుతున్నారు. చాలా బాగుంది. వెనకాల అంతా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఓకే, నచ్చింది అనుకున్నాను. ఇంకా ప్రస్తుతానికి అయితే పెంచల్కోన వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం. వెళ్ళే రూట్లో ఇంకా ఏమైనా ఉన్నా కూడా ప్లేసెస్ అవి కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా లేట్ కూడా అక్కడికి వెళ్ళిపోదాం, పదండి. పెంచల్కోన వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్లో అక్కడ ఒకటి చూపించాను చూడండి. అక్కడ స్టెప్స్గా, అట్లాగే ఇంకో స్టెప్స్గా ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. ఇది కొంచెం పెద్దదన్నమాట. యాక్చువల్లీ అంటే రాపూర్ దాటిన వెంటనే మనం పెంచల్కోనకి టర్న్ అట్లా తీసుకుంటామన్నమాట. అది కూడా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడ కూడా చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఓకేనా మీకు? చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది కూడా యాక్చువల్గా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మనం రాపూర్ దాటిన వెంటనే రాజంపేటకి వెళ్ళే రూట్లో వస్తుంది అనమాట. రాజంపేటకి వెళ్ళే రూట్లో జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్, రాపూర్ దగ్గరే. బాగుంది. ఇంకో కొన్ని రోజులు ఇక్కడ వాటర్ అయితే ఉండదంటున్నారు. ఇక్కడ మా తెలిసిన వాళ్ళైతే ఉన్నారు రాపూర్లో, వాళ్ళు అయితే చెప్పారు వాటర్ ఉండదు, ఎప్పుడైతే బాగుంటుందని చెప్పేసి. ఎవరైనా రావాలనుకుంటే నెల్లూరులో మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వినైతే విజిట్ చేసేయండి. పెంచల్కోన వాటర్ ఫాల్ కానీ దీన్ని కానీ అంతా విజిట్ చేసేయండి. ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సూపర్గా ఉంది. ఇంకా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా పెంచల్కోన వాటర్ ఫాల్కి బయలుదేరుతాం, పదండి. ఓకేనా? వెళ్ళే రూట్లో ఇక్కడ ఆవు పిల్లలు బాగున్నాయి, చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఉన్నాయని చెప్పేసి ఆపుకున్నాను అనమాట. కరెక్ట్గా బండి ఆపిన దగ్గరే మనకి ఏంటంటే 2 తలల పాము, రేర్ పాము అనమాట. ఎక్కువ కనిపించదు, ఎవరికి తెలీదు, ఎక్కువ చూడలేదు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 2 తలల పాము ఇక్కడ చచ్చిపోయి అయితే పడి ఉందన్నమాట రోడ్డు పక్కన. ఒకసారి చూపిస్తాను చూడండి. రేర్ పాము ఇది. తొక్కిలేదు అవును కదా, ఏది తొక్కిలా, చచ్చిందో బతుకుందో అర్థం కావట్లేదు. సడన్లీ పైకి లేయాలా, అయిపోయా. ఇదండి, ఇక్కడ ఒక తలకాయ, ఇక్కడ ఒక తలకాయ అనమాట. చచ్చిపోయింది, బట్ ఏది తొక్కిలేదు. ఎందుకు ఇట్లా ఉందో తెలియట్లేదు. చూడండి, 2 తలల పాము అనమాట. ఇది రేర్ పాము. చాలామంది తెలీదు, చాలామంది చూడలేదు. మన ఛానల్ అయితే మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ మొత్తానికి అయితే పెంచల్కోన వాటర్ ఫాల్ కాడికి అయితే రీచ్ అయ్యాం. అంటే వాటర్ ఫాల్ కాడికి అయితే రాలేదు, ఇంకా పెంచల్కోన టెంపుల్ కాడికి ఇక్కడైతే వచ్చాం. పెంచల్కోనకి అయితే రీచ్ అయిపోయాము. ఎక్సలెంట్ ఉంది. పైనుంచి చూడండి, మొత్తం హిల్స్ అంతా క్లౌడ్స్తో మొత్తం క్లోజ్ అయిపోయింది. సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇంకా ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటే కొంచెం దూరం అయితే వెళ్ళాలంటే, అక్కడ కనిపిస్తుంది లేదు మీకైతే, అక్కడికైతే వెళ్దాము. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే అలో చేస్తారు. తర్వాత ఏంటంటే వచ్చేటప్పుడు మనకి బైక్
ఏదైనా ఉంటే లోపల అయితే చెక్ చేస్తారు, మన బ్యాగ్ కానీ అట్లాంటివి. బైక్ పార్కింగ్ అయితే అమౌంట్ తీసుకోలేదు, పర్సన్స్ కూడా అమౌంట్ అయితే తీసుకోలేదు, ఏం అవసరం లేదంట. డైరెక్ట్ ఇప్పుడు పెంచుకున్న వాటర్ ఫాల్ అయితే పైకి అయితే వెళ్దాము. అక్కడికి తర్వాత అక్కడ ఎలా ఉందో చూపిస్తాము. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసిన తర్వాత కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇంకోటి అంటే స్టే అవ్వాలనుకుంటే 300 నుంచి 3000 వరకు కూడా ఉందన్నమాట. స్టే అవ్వాలనుకుంటే వచ్చి డైరెక్ట్ కూడా రూమ్స్ అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ప్రస్తుతానికి అక్కడికి పైకి అయితే వెళ్ళిపోదాము. అక్కడికి పైకి వెళ్ళేసి అక్కడైతే వ్యూ చూపిస్తాం. వెళ్ళేదాళ్ళు రూట్స్ అంతా చూపించుకుంటూ పోదాం పదండి, ఓకేనా. జిల్లుగా ఉంది వాటర్ అయితే, నిజంగా చెప్తున్నాను. దారి మొత్తం వాటర్ ఫ్లోయింగ్ జరుగుతూ ఉంది. దారి మొత్తం కూర్చొని అక్కడక్కడ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. బీభత్సంగా ఉంది. ఇంకా పైకి అయితే వెళ్ళాలా, చాలా హైట్ అనమాట ఇది. ఇంకోటంటే ఇక్కడ రీసెంట్గా తుఫాన్ టైంలో వచ్చేసి 11 మంది ఏమో అక్కడ పడిపోయి గల్లంత అయిపోయారంట. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఫ్లోయింగ్ అయితే మనకి తెలియదు. అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ప్రెజెంట్ వచ్చేసి లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. క్లైమేట్ కానీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ సూపర్, అంతా మొత్తం బాగుంది. దారి మొత్తం ఫ్లోయింగ్లో ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. ఇంకా చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో, ఓకేనా. దారి మొత్తం అయితే సూపర్గా ఉంది, నిజంగా చెప్తున్నాను. మొత్తం ఫ్లోయింగ్ అనమాట. చూడండి ఎక్కడ ఉందో మొత్తం దారి మొత్తం బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు, పిల్లకాయలు ఎవరైనా కానీ. పెద్దలు అయితే అంత పైకి వెళ్ళగలుగుతారో ఏదో తెలీదు, మనం వెళ్తే తెలుస్తుంది అనమాట ఎలా ఉందో. ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. మొత్తం ఇట్లా వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. రూట్ అయితే ఆ పక్క ఈ పక్క ఎక్కలేదు, ఇట్లాగే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలా. చూడండి ఎంత దూరము పోతా ఉంటే వస్తూ ఉంది, కానీ చాలా బాగుంది వెళ్ళే రూట్ అయితే. వాటర్లోనే వెళ్ళాలి మొత్తం. చూడు ఒకసారి రూట్ మొత్తం చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది, అసలు సూపర్గా ఉంది, నిజంగా చెప్తున్నాను. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలా. ఇక్కడే ఎంత బాగుందని ఇంకా అక్కడ దారి మొత్తం బాగానే ఉందని నిజంగా చెప్తున్నాను. నేను ఇన్ని వాటర్ ఫాల్స్లో తిరిగిన వాటర్ ఫాల్స్లో ఈ జర్నీని అయితే బాగా ఎంజాయ్ చేశాను నేను. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, నిజంగా చెప్తున్నాను. ఎంజాయ్ బాగా చేశాను. ఇంకా వెళ్తే అక్కడ చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూసేదానికి లోతు ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే రోప్ అయితే కట్టినారు బట్ ఆ సైడ్ వెళ్ళకూడదని చెప్పేసి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వెళ్తారని చెప్పేసి అనుకుని ఏదైతే కట్టినట్టున్నారు. చాలా లోతు ఎక్కువగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి, 11 మంది ఎవరో గల్లంత అయిపోయి పోయారంట. అందుకంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నారు, రోప్ అయితే కట్టినారు ఆ పక్క లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి. కానీ చూసేదానికి కానీ బాగుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటరు, సూపర్. అయితే స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు స్విమ్మింగ్, బట్ జాగ్రత్త తీసుకోండి, ఓకేనా. వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్సలెంట్గా ఉందన్నమాట అసలు, నిజంగా ప్లేస్ కానీ నిజంగా సూపర్గా ఉంది. అసలు
కానీ జాగ్రత్తగా రావాలి. ఎంత అద్భుతం ఉందో అంత డేంజర్ కూడా ఉంటుందన్నమాట. చూసుకున్నారు సార్ ప్లేస్ చూడండి ఒకసారి. కెమెరా ఆ సైడ్ తిప్పి ఆగండి. మొత్తానికి అయితే వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. నిజంగా చెప్తున్నాను, వర్త్ అయితే చెప్పగలుగుతాం మేమైతే. ఎక్సలెంట్ వాటర్ ఫాల్, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ నియర్ తిరుపతి కానీ ఆ నెల్లూరు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్. సూపర్ అసలు నిజంగానే. చూడండి ఎలా ఉందో. మొత్తానికి రీచ్ అయిపోయాం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అగండి. పెంచల్కొన వీడియో. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.